ఒకరోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండుని చూసి దాన్ని కోయడానికి శివలింగం మీదకి ఎక్కుతాడు. అప్పుడు చెట్టు మీద నుంచి ఆకులు ఆ పిల్లవాడి నుంచి వచ్చిన చెమట లింగం మీద పడతాయి. అప్పుడు చూసిన ఊరి వాళ్ళు ఆ పిల్లవాడిని తిడతారు. అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ లింగం మీద నుంచి కిందకి దిగుతాడు. అప్పుడు సాక్షాత్తు ఆ శివుడే వచ్చి, ఎందుకు బాలక బాధపడుతున్నావు? నువ్వు చేసిన పని నాకు చాలా సంతోషం ఇచ్చింది అంటాడు. అప్పుడు ఆ శివుడు, నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. ఆ పిల్లవాడు, నాకు ఆ మామిడి పండు కావాలి అంటాడు. శివుడు నవ్వుతూ, చాలా అమాయకుడులా ఉన్నావు నువ్వు, ఇంకో వరం కోరుకో అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు మా మావయ్య కావాలి. మా అమ్మ ఎప్పుడు మావయ్య వస్తాడు, బొమ్మలు తెస్తాడు అంటుంది, కానీ ఎప్పుడూ రాలేదు. మీరు మా మావయ్యని తెచ్చి ఇవ్వగలరా అంటాడు. అప్పుడు శివుడు తదాస్తు అంటాడు. తరువాత, బాలక నువ్వు ఇంటికి వెళ్ళు, మీ మావయ్య బొమ్మలు పట్టుకొని ఇంటికి వస్తాడు అని చెప్తాడు. ఈ పిల్లవాడు ఈ జరిగిన కథ అంతా వెళ్లి వాళ్ళ అమ్మకి చెప్తాడు. అమ్మ ఏడుస్తూ, మీ మావయ్య ఎప్పుడో చనిపోయాడు అంటుంది. అప్పుడే ఆ పరమశివుడు